కావాలని మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి తాగుబోతులకు, యాచకులకు, ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వాలనే మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యంలో కొత్తగూడెం పాల్వంచల్లో G+2 ఈ యొక్క ఇళ్ల నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితుల్లో అవి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా పేదలకు అందనటువంటి అందరి ద్రాక్షగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు నేడు తాగుబోతులకు అలాగే అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా నిలిపివేసినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పిచ్చి చెట్లు పెరిగిపోయి ఆ డబుల్ బెడ్రూములు ఇంచుమించు సగానికి పెరిగినటువంటి పరిస్థితి ఉంది. వీటిల్లో ఈ యొక్క పేదలకు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో వీటిని పూర్తి చేసి ఇకనైనా అర్హులైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాటికి పంచాలని చెప్పేసి కూడా స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ యొక్క కొత్తగూడెంలోని మనం డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం వద్ద ఉన్నాము. అవి ఎంత అసంపూర్తిగా ఉన్నాయనేది విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు మనకి సిపిఎం పార్టీ తరపు నుంచి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు నిర్మాణం చేపట్టారు? ఈ యొక్క ఎన్ని నిర్మాణం చేపట్టారు? ఈ యొక్క విస్తీర్ణం ఎంత ఉంది? ఎందుకు అసంపూర్తిగా నిలిచిపోయాయి? కొత్తగూడెం పట్టణంలో 2014లో అంటే గత కేసీఆర్ ప్రభుత్వం రాకముందు నుంచి ఇక్కడ సుమారు 40 ఎకరాల భూమిలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయించి ఏదైతే గవర్నమెంట్ పేదలకు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు అనేటువంటి పోరాటంతో సిపిఎం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుంది. అందులో భాగంగా అనేక రకాల దశల వారి పోరాటాల వల్ల ఈ డబుల్ బెడ్రూమ్ల సాధన కానివ్వండి, అంతకుముందు ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలని చెప్పేసి 40 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పేదల జీవితాలతో ఆడుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆనాడు కేసీఆర్ అధికారంలో రావడానికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తూ ఉన్నాం, మీకు ఇళ్ల స్థలాలు ఎందుకు, ఇండ్లు ఎందుకు, డబుల్ బెడ్రూమ్లో మీకు కట్టిస్తా ఉన్నాం అని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలికి ఈరోజు ప్రజల జీవితాలతోనే ఆడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు కాదు కదా, కనీసం ఇండ్లు కట్టించేటువంటి పరిస్థితి కూడా లేదు. కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, ప్రజల డబ్బుని మొత్తం కూడా కాంట్రాక్టర్లకు దారం చేశారు తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలకి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ కొత్తగూడెం పట్టణంలో 850 మందికి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. 850 మందికి ఇవ్వకపోగా ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి స్థలాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా కట్టుకునేవాళ్ళు, కానీ అది కూడా జరగలేదు. కానీ డబుల్ బెడ్రూమ్లో పేరుతోటి సుమారు 4 కోట్ల రూపాయలు ఎంబటే శాంక్షన్ చేస్తా అని చెప్పేసి గత ముఖ్యమంత్రులు, మంత్రులు అనేక మంది ఇక్కడికి వచ్చి సందర్శించి సిపిఎం పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి భూమిలో పేదలు కట్టుకోకుండా ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకి, రకరకాల చెడు వ్యసనాలకు గురైనటువంటి యువతకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి పనులకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ఇదే ప్రజలు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ల స్థానంలో కట్టిస్తామని చెప్పేసి కొన్ని కొత్తగూడెం పట్టణంలో అలాగే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా
స్లిప్పులు తీసి ఏదైతే పేద ప్రజలకు ఇస్తామని చెప్పేసి లాటరీ ద్వారా స్లిప్పులు తీసి కలెక్టర్ గారి సమక్షంలో తీసుకున్నటువంటి ఆ లాటరీ ద్వారా వచ్చినటువంటి పేర్లను కూడా 850 మందికి ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఏ ఒక్కటి కూడా ఈనాటికి కూడా సంపూర్ణంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాలం గడిచిపోతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ పేదల బ్రతుకులు మారేటువంటి పరిస్థితి లేదు. అలాగే 850 మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు. కానీ ఎక్కడుంది ఇందిరమ్మ రాజ్యం? కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకుందామంటే లేదు. ఎక్కడైనా పేదవాడు గుడిసేసుకొని చేస్తే జైలుకు పంపిస్తూ ఉన్నారు, లేదంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు, అనేక రకాల నిర్బంధాలకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? గతంలో ఇచ్చినటువంటి మాటలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి చెప్పినటువంటి మంత్రులు ఎడిపోయారు, ముఖ్యమంత్రి ఎడిపోయాడు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎడిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి కాంట్రాక్టర్ల మీద చర్యలు లేవు, అలాగే ప్రభుత్వం మీద చర్యలు. కాబట్టి పేద ప్రజలు ఇప్పటికీ వేల రూపాయల కిరాయిలతోని బయట నడిపించేటువంటి పరిస్థితి కూడా లేదు. బ్రతుకు చాలా చిందరవందరంగా ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వెంటనే పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ ఇప్పటికైనా సరే కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లో ఆస్కారం కల్పించే విధంగా వాళ్ళందరికీ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. చెప్పండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవి దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది నిర్మాణం పూర్తి అంటే కాకుండా అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవి శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఒకవేళ వీటిని మరమ్మతులు లాగా చేసి వీటిని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసుకున్నట్లయితే అవి ఎంతకాలం ఉంటాయి అనేది కూడా ఇప్పుడు అది ప్రశ్నగా మిగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నిర్మాణాలు గట్టిగా లేనటువంటి పరిస్థితుల్లో వాటి యొక్క నిర్మాణం ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలుగుతారు? ఒకవేళ ఇప్పుడు పంచినా కూడా అంటే వాటి పరిస్థితి ఎలా ఉంది? మీ ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇది 2014 ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు 2025లో ఉన్నాం. సుమారు 10 సంవత్సరాలు గడిచిపోయింది. తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టకుండా పిల్లర్స్ ఏదైతే ఆ పిల్లర్స్ నిర్మాణం చేసిన తర్వాత పిల్లర్లు నిర్మాణం చేయించడానికే సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత గోడలు కట్టించడానికి ఇంకొక 2 సంవత్సరాలు పట్టింది. అలాగే స్లాబ్ వేయడానికి ఇంకొక 2 సంవత్సరాలు పట్టింది. అంటే ఇదంతా కూడా నాసి రకమైనటువంటి పద్ధతిలో ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే సంబంధిత అధికారులు పరిశీలన చేసి ఇది సరైనటువంటి పద్ధతిలో కడుతున్నారా లేదా అనేటువంటి క్వాలిటీని కూడా దాని నాణ్యతను గుర్తించి అధికారులు వెంటనే దాని మీద దృష్టి సారించి ఇమీడియట్లీగా పేదలకు అందే విధంగా చేయాలి తప్ప మళ్ళీ దీన్నే డబుల్ బెడ్రూమ్లో చేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసినట్టు ప్లాస్టింగ్ చేసేసి ఏదో సిమెంట్ వేసేసి చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే అవసరం ఉంది. కాబట్టి దాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకొస్తాను. వెంటనే దీన్ని పునర్నిర్మించాలి. అవసరమైతే డబుల్ బెడ్రూమ్లను కూలగొట్టైనా సరే ఇదే స్థానంలో కొత్త డబుల్ బెడ్రూమ్ నిర్మించే దానికోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ నిర్మించినటువంటి దాదాపు 350 పైచిలకు ఉన్నటువంటి యొక్క డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఇవి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. దాదాపు ఇవి నిర్మాణాలు కూడా నాసిరకంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇవి పేదలకు పంచినా కూడా పేదలు వచ్చి నివాసాల్లో ఉన్నా కూడా అవి ఎంతవరకు నిలబడతాయి అనేది కూడా గ్యారంటీ లేదు. పేదల ప్రాణాలు గాలిలో కలిసేటువంటి సమయం ఉంది. కాబట్టి వీటిని తప్పకుండా పూర్తిగా నేలమట్టం చేసి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పేదలకు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలన్నా కేటాయించండి, లేదంటే డబుల్ బెడ్రూమ్లో ఇళ్ల నిర్మాణం అన్నా చేయండి, ఏదో ఒకటి చేసి పేదలకు అందేలాగా చూడమని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, సివిఆర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం.